ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు వారి ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ లోనాని మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులతో సమితి సభ్యుల సమన్వయంతో పనిచేసి గణేష్ మండపాల నిర్వాహకులకు అన్ని రకాలుగా అండగా నిలిచి సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులు ఇప్పించడం చాలా హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విజయవాడ విభాగ్ ప్రచారక్ నవీన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్రంలో నిమజ్జనంలో జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారికి అండగా నిలబడి చేసిన సాయాన్ని చెప్పి సమాజంలో సమితి అవసరాన్ని వివరించారు. సమితి జిల్లా అధ్యక్షులు నారా శేషు మాట్లాడుతూ సమితికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు, పోలీస్, మున్సిపల్ శాఖకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సమితి గౌరవ అధ్యక్షులు పేరుచెర్ల రామరాజు, ఉపాధ్యక్షులు పైడేటి రఘు, చెదరబోయిన శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి రాజనాల రామచంద్రరావు, సభ్యులు మధ్యాహ్నపు ధనుంజయరావు, బొద్దాపు గోవిందు, కట్నేని లక్ష్మీకృష్ణ ప్రసాద్, పెందుత్తి చంద్రశేఖర్ మరియు వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మీ సూచనలన్నీ కూడా సుబ్బారావు మాట్లాడతారా? సుబ్బారావు తెలియజేయండి. అంటే మన రఘు గారికి ఒకసారి మేము ఫోన్ చేయడం జరిగింది. ఏమంటే ప్రభుత్వము అధికారులు సహకారం బాగా ఉంది. ముందు కాలంలో ఇంకా బాగా చేయగలుగుతామని నాకు నమ్మకం ఉంది. చూడండి, ఎలక్ట్రిసిటీ మన అందాజ్ అన్నిటికీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇవ్వమని 2-3 రోజుల్లో వచ్చేసింది ఆర్డర్. చీఫ్ మినిస్టర్ గారు ఆర్డర్, ప్రధాన కార్యదర్శి గారు లెటర్ పంపించడం, కలెక్టర్లకి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఈ ఉత్సవాలు చాలా డిసిప్లైన్డ్గా సనాతన ధర్మ సిస్టంలో జరగాలని కూడా గణేష్ ఉత్సవ కమిటీ, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా నిర్ణయించి వాళ్ళకి సూచనలు ఇస్తూ ప్యాంప్లెట్ కూడా పంపించారు. సరే, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ చిన్నపాటి చులకన భావం ఉంది. గవర్నమెంట్ ఎవరు అధికారులు ఎవరి పక్షం ఉంటే వాళ్ళదే రాజ్యంలో కనుక అది దాని క్రమంలో గడిచిన సంవత్సరాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆలోచన చేసిన తర్వాత హైందవ శంఖారావం తర్వాత గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క రియాక్షన్ కావచ్చు. కాబట్టి ఇంతమంది కలిసిన తర్వాత సమాజంలో విశ్వాసం నిలవాలి. ప్రభుత్వ అధికారులకి హిందువుల పట్ల, హిందువుల యొక్క అధికారుల పట్ల, హిందువుల యొక్క పండగ పట్ల చులకన బాగుపోవాలి. సమితి ఉండి జిల్లా కమిటీలు ఉండబట్టి కింది స్థాయి మండల స్థాయికి వెళ్ళి మీరు ఎవరు కూడా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన లేదు, ఆ లింక్లో నమోదు చేసుకోవడం చెప్పిన తర్వాత అన్ని చోట్ల గవర్నమెంట్తో సమన్వయం చేసుకోగలిగారు. నిమజ్జనానికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పోలీస్ అధికారులు ఇచ్చేశారు. హైకోర్టులో వేశారు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రోడ్లు ఎవరికి ఏ మత వాళ్ళకి రాసివ్వలేదు, అందరూ చక్కగా వాడుకునేదే. ఎవరి యాత్ర అయినా సరే వెళ్ళేటప్పుడు రక్షించాల్సింది, దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులు అని చెప్పేసి పోలీసులకి చెప్పారు. ఎక్కడైతే ఉత్సవాలు జరుపుకున్నప్పుడు భరోసా వచ్చింది, మనకంటూ గణేష్ ఉత్సవ సమితి అనేది ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారులకి మనకి సమన్వయం చేస్తారు. ఉద్యోగం నుంచి వచ్చిన నవీన్ గారికి, అలాగే జిల్లా సభ్యులందరికీ, అలాగే మండప నిర్వాహకులందరికీ ముందుగా నమస్కారాలు. అలాగే ఆ వినాయకుడి చవితి అనేది చాలా చక్కగా ఏ విఘ్నాలు లేకుండా సాగింది. దానికి వినాయక మండప ఎవరైతే సభ్యులు ఉన్నారో ఈ సభ్యులందరూ చక్కగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ గణపతి ఉత్సవ సమితి అనేది ఆగస్టు 10వ తారీఖున స్థాపించడం, 40 మంది సభ్యులతో స్థాపించడం జరిగింది. ఆ రోజు మొదలుకొని ప్రభుత్వాన్ని ఏదైతే ఈ గణపతి మండపాల వారికి ఏమేమి కావాలి, ఫెసిలిటీస్ ఏం కావాలనేది అన్నీ, అంటే పవర్, లేదంటే పర్మిషన్స్, పోలీస్ పర్మిషన్స్, మైక్ పర్మిషన్, ఇలాంటి అన్నింటికి ఒక సింగిల్ విండోలో తీసుకురావాలని చెప్పి 40 మంది సభ్యులు నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని, అంటే సీఎం గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. కలిసి ఈ మండపాలకి ఈ ఫెసిలిటీస్, అంటే పవర్ కావాలి, లేదు ఈ ఒక పర్మిషన్ కావాలి అంటే అన్ని డిపార్ట్మెంట్లకి తిరగాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఒక సింగిల్ విండోలో మాకు పర్మిషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి సభ్యులు కోరగా
దానికి ప్రభుత్వం వెంటనే అనుమతించి విత్ ఇన్ 2-3 డేస్లో ఒక యాప్ని గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేసి యాప్ని వదలడం జరిగింది. అది అంటే సభ్యులందరికీ చాలా సులువుగా మన ఇంటి దగ్గర కూర్చుని ఆ యాప్లో ఒక 5 ఫోన్ నెంబర్లో 5 ఆధార్ కార్డులు ఉన్న వాటితో ఆ యాప్లో మనం అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మనం ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళకుండానే మనకి పర్మిషన్ వస్తుంది వచ్చింది. అలాగే పవర్ గురించి ఎమ్మెల్యే గారు శానిటేషన్ విషయంలో కానీ చెట్లు కొట్టించడం విషయంలో కానీ చాలా మాకు సపోర్ట్ చేశారు. అలాగే సభ్యులందరూ కూడా మా ఈ ఆంధ్రప్రదేశ్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా చాలా సహకరించి ఈ 10 రోజులు చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ ఈ సభాముఖంగా అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే ఈ గణపతి మండపాల ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. అలాంటిది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గణేష్ సమితి ఉత్సవ సమితి వారి విజ్ఞప్తి మేరకు ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి నిమిషాలలో మీకు పర్మిషన్ వచ్చేలాగా చేసింది. మెయిన్ తొలి విజయం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి సాధించింది. దాన్ని గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆలోచించి తీసుకున్న నిర్ణయం అతి తక్కువ సమయంలో, అంటే ఇంచుమించుగా ఒక వారం 10 రోజుల సమయంలో తీసుకుని దాన్ని అమలుపరచడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా చిన్న పొరపాట్లు తప్ప ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా నిమజ్జనం చాలా సంతోషంగా చేసుకున్నారండి. కాకుండా ఎర్లీగా కమిటీ నియమించాం కాబట్టి కొంచెం సర్దుబాట్లు జరుగుతాయని చెప్పి అన్నారు. అంటే అలా లైటింగ్ పెడతాం అనుకున్నాం, అదొకటి పెట్టాల. నెక్స్ట్ ఏమో గణేష్ సీసీ కెమెరా అడ్డు ఉంది, అది మరీ చెప్పాం. అదే మాకు ప్రాబ్లం. అర్థమైతే నో ప్రాబ్లం, అంత బాగానే జరిగింది. రోజు పోలీసు వాళ్ళు కొన్ని మన వెహికల్స్కి ఫోటోలు తీసి